నమస్తే అండి. ఈ వీడియో వచ్చేసరికి ఒక కేస్ స్టడీ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది సింపుల్ హౌస్. ఇది హౌస్ వచ్చి ఇది మాస్టర్ బెడ్రూము, ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూము, ఇది హాలు, ఇది కిచెను. ఈ విధంగా ఉండేవి. మీకు తెలుసు ఇది ఈస్టు వెస్టు, తూర్పు పడమట, ఉత్తరము, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు. ఈ విధంగా హౌస్ ఉంది, సింపుల్ హౌస్. ఇవి మెట్లు. ఇక్కడ ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ ఇంట్లో జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ ఇంట్లో ఉన్న ఈ యజమానికి ఇద్దరు పిల్లలండి. ఒక ఆడపిల్ల, మగపిల్లాడు. ఇద్దరు పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇద్దరు సేమ్ క్యాస్ట్లో చేసుకోవడం వల్ల కొంతవరకు బెటర్ అనిపించింది ఆయనకి. ఇకపోతే ఈ వీడియోలో పోతే దోషం ఏందయ్యా అంటే ఈ ఇంటి యజమాని పిల్లలు మాట్లాడకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ ఇంటి యజమాని ఏది చేసినా కానీ కలిసి రావట్లేదు. దేంట్లో పెట్టిన వ్యాపారంలో లాస్ పోతున్నాడు. అంటే రిటర్న్స్ అనేవి బ్యాక్ రావట్లేదు. ఎంత డబ్బు పెట్టినా కానీ, లేదా ఎంత పంట పండించినా కానీ, అంటే పొలం పండించి పంట పండించినా కానీ సరైన టైంలో అమ్ముకోలేకపోతున్నాడు. చివరికి రేట్లు తగ్గిపోయిన తర్వాత అమ్ముకోవాల్సి వస్తుంది, అది లాస్ వస్తుంది. లేదు రేట్లు వస్తాయని చెప్పి ఏసీలో పెడితే ఏసీలో కూడా అవి తీరా చూస్తే రేట్లు కూడా రావట్లేదు. ఆ విధంగా వ్యవసాయంలో నష్టపోవటం, పిల్లలు మాట్లాడకపోవటం, లవ్ మ్యారేజ్ చేసుకోవటము, ఈ విధంగా ఫైనాన్స్లో కొంచెం వీక్ అవటము, ఈ విధంగా అన్నిటికీ వన్ బై వన్ యాడ్ చేసి కొంచెం ఈ రైతు బాగా సఫర్ అవుతున్నాడు. ఇక ఈ వీడియోలో పోతే ఈ ఇంట్లో ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఓకే. ఈ ఇల్లు ఎట్లా ఉన్నప్పుడు ఈ ఇంట్లో ఈయన వచ్చరికి వాయు స్థానంలో మెట్లు కట్టాడు. పూర్తి వాయువులో మెట్లు కట్టాడు. మెట్లు కట్టడం వల్ల ఇబ్బంది ఏం లేదండి, మెట్లు కట్టుకోవచ్చు. ఆయన ఏం చేశాడంటే మెట్ల కింద వచ్చే సెఫ్టీ ట్యాంక్ కొట్టేశాడు. దాన్ని ఖచ్చితంగా ఎన్డబ్ల్యూలోనే బ్యాంకింగ్ సపోర్ట్ జోన్లోనే మొత్తం తీసుకెళ్ళేసి ఎప్పుడైతే బ్యాంకింగ్ రిలేషన్షిప్ జోన్లో ఎప్పుడైతే ఈ మెట్లు ఈ టాయిలెట్ కట్టడం వల్ల అతను యొక్క ఫ్యామిలీ రిలేషన్షిప్ దెబ్బతింది. అంటే ఈ ఇంటి యజమానికి పిల్లలకు ఉన్న రిలేషన్షిప్ దెబ్బతింది. అదేవిధంగా ఒకరికి పడదు, ఒకరు కూర్చొని మాట్లాడుకోరు. పిల్లలే పనులు చేసుకుంటూ ఉంటారు, వీరే పని చేసుకుంటూ ఉంటారు. ఒకసారి కూర్చొని అండర్స్టాండింగ్గా కూర్చొని మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయడం కానీ, కలిసి ఏమన్నా చేయడం కానీ, ఊరికి వెళ్ళటం కానీ అసలు ఈ ఇంట్లోనే లేదు. ఈ పిల్లలు పోతుంటే పెద్దలు పోతూ ఉంటారు. కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకునేది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం అయిందంటే వీళ్ళకి. ఎందుకంటే ఈ ఇల్లు కట్టకముందు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుని చేసుకునేవాళ్ళు. ఈ ఇల్లు కట్టి గృహప్రవేశం చేసిన తర్వాత అంతా ఇబ్బంది లేదని చెప్పేసి ఇంటి యజమాని నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే నేను డిగ్రీస్ ప్రకారం చేస్తే ఖచ్చితంగా నార్త్ వెస్ట్లో వచ్చేసరికి సెఫ్టీ ట్యాంక్ ఒకటి పడింది, రెండు వచ్చేసరికి టాయిలెట్ కట్టాడు. ఈ రెండింటి వల్ల ఈ ఉత్తర వాయువు అనేది ప్లస్ వాయువు అనేది పెరిగినది. ఈ వాయుస్థానం అనేది బాగా పెరిగినది. ఈ వాయుస్థానం దీన్ని ఎప్పుడైతే ఇంటికి కాంపౌండ్కి వాళ్ళనిచ్చేసి మెట్ల కింద సెఫ్టీ ట్యాంకు ఇది కట్టాడు. ఉత్తర వాయువు పెరగటం వల్ల వాయువు పెరిగితే వాయుస్థానం కనుక కరెక్ట్గా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. వాయుస్థానంలో కనుక ఎటువంటి ఇబ్బంది పడ్డా కానీ, లేదంటే ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కానీ ఆ వాయుదేవుడి వల్ల చాలా సఫర్ అవుతారు. అది ఎన్ని విధాలుగా సఫర్ చేస్తారంటే ఎన్ని విధాలుగా చెప్పలేము. కాబట్టి ఈ ఇంట్లో ఈ వాయుస్థానం అనేది ఈ విధంగా పెరగటం వల్ల, ఈ వాయువు అనేది ఈ విధంగా పెరగటం వల్ల ఈ ఇంట్లో పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా. రెండోది వచ్చి ఇంటి యజమాని ఏది చేసినా కలిసి రావట్లేదు. మూడోది వచ్చేసరికి ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా రెండు ఫ్యామిలీలు కూడా సఖ్యత లేదు. అంటే ఇంటికి వచ్చిన అల్లుడు కానీ, ఆ అల్లుడు బిహేవియర్ కానీ ఏదైనా సరే అంత సఖ్యతగా లేదు. కలిసిమెలిసి ఉండటం కానీ, కలిసిమెలిసి కూర్చోవడం కానీ, ఏదైనా విషయం గురించి టాపిక్ చేసుకోవడం కానీ, ఫైనాన్స్ విషయం కానీ, రిలేషన్షిప్ విషయం కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవడం అనేది ఉండదు. ఎవరి ద్వారా వారిది. కాబట్టి ఎవరికైనా సరే ఈ విధంగా ఇల్లుండి ఈ విధంగా వాయుస్థానంలో ఇట్లా మెట్ల కింద బాత్రూము సెఫ్టీ ట్యాంక్ కనుక కడితే, అది కనుక మీకు కనుక ఇలాంటి దోషాలు కనుక ఉంటే, ఏమన్నా దోషాలు, అది హెల్త్ దోషం కానీ, ఫైనాన్స్ దోషం కానీ, పిల్లల విషయంలో కానీ, కోర్టు సమస్యలు కానీ, లేదా హెల్త్ విషయంలో కానీ ఏదైనా సరే దోషాలు కనుక ఉంటే అది కంపల్సరీగా మీకు దీని వల్ల నుంచే వస్తుంది. కాబట్టి
ఇది ఎందుకు చెబుతున్నానంటే కొంతమంది ఇల్లు వచ్చేసరికి 10 డిగ్రీస్ తిరుగుతుంది, కొంతమంది 20 డిగ్రీస్ తిరుగుతుంది, కొంతమంది 30 డిగ్రీస్ కూడా తిరుగుతుంది. డిగ్రీస్ తిరిగినప్పుడు వచ్చేసరికి ఈ నార్త్ వెస్ట్ అనేది ఇక్కడ రావచ్చు, లేదంటే ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఇది కట్టడం వల్ల ఎటువంటి దోషం ఉండదు. దీన్ని బేస్ చేసుకొని కొంతమంది ఏమంటారంటే నేను వాయువులోనే కట్టాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అది ఎవరు చెప్పారని చెప్పేసి అంటున్నారు. కానీ వాళ్ళ ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగింది అనేది వారికే తెలియదు. కానీ ఈ విధంగా వచ్చేసి మాటలన్నీ చెబుతూ ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే ఈ విధంగా ఉన్నప్పుడు ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పిల్లల విషయంలో కానీ, పెద్దవారి విషయంలో కానీ, ఫైనాన్స్ విషయంలో కానీ, లేదా పంటల విషయంలో కానీ కూర్చొని మాట్లాడుకోకపోవడం కానీ, లేదంటే ఒకరికొకరు గౌరవించుకోలేకపోవడం కానీ, ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండకపోవడం కానీ, ఫ్యామిలీలో భార్యాభర్తలకు కానీ, పిల్లలకు కానీ, ఎవరికైనా సరే రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉందంటే వాళ్ళ ఇంట్లో మటుకి ఈ వాయుస్థానంలో ప్రాబ్లం ఉన్నట్టేను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ దోషాన్ని ఒక్కదాన్ని కనుక మీరు నిర్వహించుకుంటే మీ జీవితం అంత హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న మంచి వాస్తు పని పిలిపించుకొని మీరు ఒక్కసారి ఇల్లు మొత్తం చెక్ చేయించుకొని డిగ్రీస్ ప్రకారం చూసుకొని ఒక్కసారి ఏ జోన్లోకి వచ్చిందో చూపించుకోండి. బాగా అయితే ఎంత అవుతాయి, ఒక 10,000 లేదా 20,000 అవుతాయి. ఈ 10,000 20,000 కోసం చూసుకుంటే మీరు మీ యొక్క పిల్లల లైఫ్ పోతుంది, మీ జీవితం పాడైపోతుంది, రోజుకి దిగతారిపోతూ ఉంటారు, హాస్పిటల్ జోలికి వెళ్తూ ఉంటారు, కోర్టుల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కేవలం ఈ 10,000-20,000 కోసం చూడొద్దు, మీ జీవితాన్ని మార్చుకోండి. కాబట్టి ఇంకా ఫైనల్గా నేను చెప్పేదంటే ఈ ఒక్క దోషం కనుక ఉండటం వల్లే వీరింట్లో పిల్లలు వీరి మాట అంటలేదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అంతేకాకుండా వచ్చిన అల్లుడు కూడా రిలేషన్షిప్ మంచిగా లేదు. ఇది కూర్చొని మాట్లాడుకోవడం ఒక ఫైనాన్స్ విషయంలో కానీ, ఒక హెల్త్ విషయం కానీ, రిలేషన్ విషయం కానీ, అకేషన్ విషయం కానీ, ఫంక్షన్ విషయం కానీ ఏది మాట్లాడుకోవటం ఉండదు. ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పేస్తారు, ఎవరి దారి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ అయినా ఉంటే మీకు కంపల్సరీగా ఉత్తర వాయువు ప్రాబ్లం ఉందంటే అర్థం చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఒకసారి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కానీ, మీ చుట్టాల ఫ్యామిలీలో కానీ, మీ ఫ్యామిలీలో కానీ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.